సూక్ష్మదర్శిని మలయాళం థ్రిల్లర్ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి కేరళలో పెద్ద హిట్ అయింది. అండ్ ఓటీటీలో రీసెంట్‌గా రిలీజ్ అయింది. తెలుగు, హిందీలో కూడా డబ్ అయింది. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్‌కి 5 టైమ్స్ కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. పక్కింట్లో ఏం జరుగుతుందనే కుతూహలమే ఈ సినిమా ప్లాట్. స్టోరీ ఏంటంటే చాలా కాలం క్రితం ఊరుని విడిచిపెట్టి వెళ్ళిన మాన్యుల్ మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తాడు. దానికి కారణం వాళ్ళమ్మ హెల్త్ బాలేదని. వాళ్ళకిక్కడ సొంతిల్లు కూడా ఉంది. వాళ్ళింటి పక్కకే ప్రియా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాపతో ఒక ఇంట్లో ఉంటారు. మాన్యుల్ వాళ్ళ ఇల్లు ప్రియా వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటుంది. ప్రియాకి వాళ్ళ కిచెన్ నుండి చూస్తే మాన్యుల్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని క్లియర్‌గా కనిపిస్తుంది. వంట చేస్తూ ఖాళీగా ఏముంటామని ప్రియా మాన్యుల్ వాళ్ళ ఇంటి వైపు ఒక లుక్కేస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లమ్ అంతా. ఆడవాళ్ళకి పక్కింట్లో ఏం జరుగుతుందనే కుతూహలం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా! ఆ కుతూహలంతోనే ఈ మూవీ మొత్తం నడుస్తుంది. వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ లేడీస్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. డైలీ జరిగే విషయాలన్నీ అందులో షేర్ చేసుకుంటారు. పాయింట్‌లోకి వస్తే మాన్యుల్ వాళ్ళ ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుందని ప్రియాకి అనిపిస్తుంది. దానికి కారణం మాన్యుల్ వాళ్ళ అమ్మకి అల్జైమర్స్ అంటే మతిమరుపు ఉందని చెప్తాడు. ఆమె ఇంట్లో నుండి ఎటో వెళ్ళిపోతుంది. కానీ ప్రియా ఆమె డైలీ యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేస్తే ఆమెకు మతిమరుపు లేదు అని అర్థమవుతుంది. మాన్యులే కావాలని అబద్ధం చెప్తున్నాడని డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా! ఏదైనా అనుమానం వస్తే కూపీలాగి మొత్తం మ్యాటర్ తెలుసుకొని సీఐడీ రేంజ్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి ప్రియా ఏం తెలుసుకుంది? ఆమెకు వచ్చిన డౌట్ కరెక్టేనా? మాన్యుల్ అసలు ఏం చేస్తున్నాడు? వీళ్ళింట్లోకి రావడానికి వాళ్ళ అమ్మ హెల్తే కారణమా? లేదా వేరే ఏమైనా రీజన్ ఉందా? ఇవన్నీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలియాలంటే మూవీ చూడాలి. మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వరకి ఏదో జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్‌లో మేజర్ స్టోరీ అన్‌ఫోల్డ్ అవుతుంది. లాస్ట్ 30 మినిట్స్‌లో రేసీ స్క్రీన్ ప్లేతో డీసెంట్ ట్విస్ట్‌తో అసలు స్టోరీ ఇదా అని మనకు అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియా క్యారెక్టర్ చేసిన నజ్రియా చాలా బాగా చేసింది. ఆడవాళ్ళలో ఆ కుతూహలం, వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్‌ని చాలా బాగా పోర్ట్రే చేసింది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది తన యాక్టింగ్. ఇంకో మెయిన్ క్యారెక్టర్ మాన్యుయల్. బసిల్ జోసెఫ్ కామెడీ రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కానీ ఈ మూవీలో సీరియస్ రోల్ అండ్ కొన్ని చోట్ల కామెడీ కూడా చాలా బాగా పండింది. చాలా అంటే చాలా బాగా చేశాడు. సీరియస్ సిట్యుయేషన్స్‌లో కూడా కూల్‌గా ఎలా ఉండాలి అనేది చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. నాకైతే నచ్చింది. స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీ ఇంత బాగా ఉంది. రెగ్యులర్‌గా థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ మీరు బాగా థ్రిల్లర్స్ చూసేవాళ్ళైతే చాలా వరకి ఏం జరుగుతుంది? ఎవరు మెయిన్ కల్ప్రిట్ అనేది గెస్ చేస్తారు. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అండ్ ఫైనల్‌గా సూక్ష్మదర్శిని అంటే భూతద్దం అని అర్థం. అండ్ మీరు టైటిల్‌లో చూస్తే కూడా అది ఉంటుంది. అండ్ ఈ టైటిల్‌లోనే విలన్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది. కావాలంటే మీరొకసారి గమనించండి. మీరు కూడా ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.